రాష్ట్రంలో వచ్చే వేసవిలో వెదర్ మిక్స్డ్ ఉంటుందని అన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఫిబ్రవరి 2వ వారం నుంచి ఏప్రిల్ చివరి వరకు వర్షాలతో పాటు ఎండలు ఉండనున్నట్లు అంచనా వేశారు. మే నుంచే వేడి తీవ్రత కూడా మరింత పెరగనున్నట్లుగా చెప్పారు. ఎల్నినో ప్రభావం కూడా చూపే అవకాశం ఉంటుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇక ఈసారి జూన్ 2వ వారం వరకు సమ్మర్ ఎఫెక్ట్ ఉంటుందని అన్నారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో పొడి వాతావరణం ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో తప్ప మిగతా జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా లేదని తెలిపింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కైర్ ద్వాటగూడెంలోని ఆదివాసీ మహిళలకు అరుదైన గౌరవం దక్కింది. ఇప్ప పువ్వు లడ్డు తయారు చేసి శాంతాబాయికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం వచ్చింది. ఇక రిపబ్లిక్ వేడుకల సందర్భంగా ఈ నెల 26న నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానం అందించింది. రాష్ట్రపతి ఆహ్వానం పైన ఆదివాసీ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు కేంద్ర శాంతాబాయి. ఢిల్లీ రాష్ట్రపతి నుంచి నాకు ఆహ్వానం రావడం జరిగింది. సో నేను మోహన్ లడ్డు కేంద్రంలో పనిచేస్తున్నా. నా మెంబర్ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. నా ఊరి ప్రజలు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకైతే ఇప్పుడు ఢిల్లీ నేను పోతున్నందుకు నాకు ప్రెసిడెంట్ గారు నాకు ఇన్వైట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉన్నాను. గిరిజన మోహన్ లడ్డు తయారీ కేంద్ర కాయదాటం అని మేము గిరిజన లడ్డు కేంద్రంలో పనిచేస్తున్నాం. మేడారం తల్లులను దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మనవడితో పాటు నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జాతరను కాంగ్రెస్ సర్కార్ వైభవంగా నిర్వహిస్తోందన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి సమ్మక్క సారలమ్మల గద్దెలను పునరుద్ధరించుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఆ తల్లుల ఆశీస్సులతో రాష్ట్రం మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారంలో పునరుద్ధరించిన సమ్మక్క సారక్క తల్లుల గద్దెలను జాతికి అంకితం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రెండో రోజు మేడారంలో పర్యటించిన సీఎం మంత్రులతో కలిసి ప్రారంభించారు. ఉదయం గద్దెల దగ్గరకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎంకు ఆదివాసీలు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించారు సీఎం. కూతురు, అల్లుడు, మనవడితో పాటు సతీ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం గిరిజన పూజారులు సీఎం దంపతులను ప్రత్యేకంగా ఆశీర్వదించారు. మేడారం గద్దెలు పునరుద్ధరించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి సీతక్క. గద్దెల ప్రాంగణంలో మంత్రులందరికీ మంత్రి సీతక్క ప్రత్యేక బహుమతులు అందించారు. మహిళా మంత్రులు అధికారులకు చీర, సారెను సమర్పించారు. సీఎం తొలిమొక్కుల తర్వాత ఇందిరా మహిళా సంఘాలకు దర్శనానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల పునః నిర్మాణం అద్భుతంగా జరిగిందన్నారు మంత్రి వివేక్. అన్యాయాన్ని ఎదిరించేందుకు వనదేవతలు ప్రాణాలు త్యాగం చేశారన్నారు. మేడారంలో పునః నిర్మాణం చేసిన అమ్మవార్ల గద్దెల దగ్గర మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి గారు, మా మంత్రులందరూ కూడా ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరలో వేడుకలలో అన్ని అరేంజ్మెంట్స్ ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఈరోజు ప్రారంభమైంది కానీ దీనికన్నా ముందే 12 లక్షల మంది విజిట్ చేసినారంటే ఈ ప్రజల నమ్మకం సమ్మక్క సారలమ్మ మీద ఎంతున్నదో కనబడుతుంది ఈ ప్రభుత్వంలో. సో ప్రజలందరూ కూడా శాంతంగా వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని వెళ్తే బాగుంటుంది. మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి జూపల్లి. వనదేవతల జాతరను కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధి చేస్తోందన్నారు. అన్యాయాన్ని ఎదిరించేటువంటి తత్వం అవుతుందో
పూర్తిగా వాళ్ళ యొక్క వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిండ్రో అదే స్ఫూర్తిని ప్రజలందరం కూడా మొక్కు చెల్లించుకోవాలంటే మొక్కడంతో సరిపోదు, వాళ్ళ యొక్క లక్షణాలని పుచ్చుకున్నప్పుడే నిజమైనటువంటి ఈ దర్శనానికి అర్థం ఉంటుంది. కాబట్టి ఆ స్థాయిలో అందరి ఆలోచన విధానాలు, అది ప్రజలైనా ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వాలైనా సమ్మక్క సారాలమ్మను స్ఫూర్తిగా తీసుకొని చేసినప్పుడే ఒక అర్థం పరమార్థం ఉంటుంది. కాబట్టి ఆ స్ఫూర్తిని ఇవ్వాలని సమ్మక్క సారాలమ్మను ప్రార్థిస్తూ ఒక మంచి కార్యక్రమం నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మేడారం పునఃనిర్మాణం జరిగిందన్నారు వనదేవతల పూజారులు. అమ్మవార్ల గద్దెల నిర్మాణం అద్భుతంగా జరిగిందన్నారు. తమ సూచనలకు అనుగుణంగా పనులు జరిగాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మేడారంలోనే బస చేయడం సంతోషంగా ఉందన్నారు. కేబినెట్ భేటీ నిర్వహించి మేడారం ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వారి ప్రోటోకాల్కు భిన్నంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, ఆ ప్రొటెక్షన్ పరంగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇక్కడ బస చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే మరి ఇక్కడ మీ అందరికీ తెలిసినటువంటిది నక్సలిజం సమస్య ఉన్నది, వాళ్ళతోటి థ్రెట్ ఉంటుంది అనేది ఆలోచించేటువంటి సమస్య. మరి అలాంటి సందర్భంలో కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకొని క్యాబినెట్ మీటింగ్ని ఇక్కడ పెట్టి ఈ దేవతకు సంబంధించిన ఈ జాతర అభివృద్ధికి నిర్ణయాలు తీసుకొని మరి ఇక్కడే బస చేసి తెల్లవారు ఉండి అమ్మవారిని దర్శించుకొని ప్రారంభించి భక్తులకు ఈ ద్వారణాన్ని ప్రాకారాన్ని అప్పగించడం అయితే మా పూజారులకు, మా సమ్మక్క దేవతకు దక్కినటువంటి గౌరవంగా మేము భావిస్తున్నాం. సీఎం టూర్ సందర్భంగా మేడారంలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు పోలీసులు. దాదాపు 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వలేదు. సీసీ కెమెరాలతో అడుగడుగునా నిఘా పెట్టారు. భక్తులు సజావుగా దర్శనాలు చేసుకునేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. తల్లుల దర్శనానికి పోటెత్తిన భక్తులతో మేడారం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్ నాగోబా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నాగోబా దేవతను దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు భక్తులు. దేవతలకు పూజలు నిర్వహిస్తున్నారు. ఇక వారం రోజుల పాటు కూడా ఉత్సవాలు కొనసాగనున్నాయి. జాతర సందర్భంగా 350 మంది పోలీసులు బందోబస్తుగా నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో దేశంలో రెండో అతిపెద్దదైన నాగోబా గిరిజన జాతర ఘనంగా జరుగుతోంది. ఈ ఉత్సవాన్ని సర్కార్ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. మెస్రం వంశస్థుల ఇలవేల్పు కొలువైన నాగోబా దివ్యక్షేత్రం ఇది. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రంలో పుష్యమాస్య రోజు అర్ధరాత్రి నాగోబా దేవతకు పూజలు నిర్వహించారు. దీంతో నాగోబా జాతర ప్రారంభమైంది. జాతర సందర్భంగా 350 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆదివాసీల సంప్రదాయ వాయిద్యాలు, ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూ పవిత్రమైన గోదావరి జలంతో నాగోబా దేవతకు మహాభిషేకం చేశారు. మహాభిషేకానికి మెచ్చి సర్పలోకం నుంచి నాగోబా దేవత భువికి దిగి వస్తుందని నమ్మకం. ఆ సమయంలో ఆదివాసీ పెద్దల కళ్ల ముందు నాగోబా దేవత ప్రత్యక్షమవుతుందంటారు. నాగోబా దేవత విగ్రహంపై కప్పిన శ్వేతవర్ణం వస్త్రాన్ని నాగోబా కదుల్చగానే జాతర ప్రారంభమవుతుందని చెప్తున్నారు గిరిజనులు. వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. నాగోబాను దర్శించుకోవడానికి గిరిజన గూడాలు కదిలి వస్తున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు రావడంతో కేస్లాపూర్ జనసాగరమైంది. అదేవిధంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఏపీ రాష్ట్రాల నుంచి ఆదివాసీలు వస్తున్నారు. ఇక్కడ పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయంటారు. పురాణాల ఆధారంగా ఇప్పటికీ ఇక్కడే నాగోబా దేవత సంచరిస్తుంటారని ఆదివాసీల విశ్వాసం. 7 రోజుల పాటు అయితే ఈ జాతర జరగడం అనేటటువంటి ఆనవాయితీగా వస్తుంది. దాదాపు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతాల నుంచి కూడా అధిక మొత్తంలో జనాలు రావడం అనేటటువంటి జరుగుతుంది. సాధారణంగా జాతర అంటే వచ్చే వాళ్లకు పోయే వాళ్లకు సంబంధం ఉండదు. కానీ నాగోబా జాతర అందుకు భిన్నం. ఈ నాగోబా జాతర ఆదివాసీల అనుబంధాల జాతర, ఆప్యాయతల జాతరగా పిలుస్తారు. మెస్ట్రం వంశస్థులు కొడుకులకు పెళ్లిళ్లు చేస్తారు. వచ్చిన కొత్త కోడళ్లను దేవతకు పరిచయం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని బేటింగ్ గా పిలుస్తారు. ఒకవేళ దేవునితో కోడళ్ల బేటింగ్ జరగకపోతే దేవతను దర్శించుకోవడానికి అనుమతించరు. ఎన్ని ఏళ్లైనా దేవత దర్శనం ఉండదని చెప్తారు ఆదివాసీలు.
నాగోబా జాతరలో దేవుణ్ణి కొలవడమే కాదు, నోరుండి మాట్లాడని మూగజీవులు, ఆదివాసీలు అలాంటి అమాయక బిడ్డల సమస్యలను పరిష్కరించడానికి ప్రజావేదిక అంటే దర్బార్ను నిర్వహిస్తారు. ఈసారి దర్బార్కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నారు. దర్బార్లో ప్రధానంగా పోడు భూములు, విద్య, వైద్యం, రవాణా సమస్యలను పరిష్కరించాలని సర్కార్ను కోరతామంటున్నారు ఆదివాసీలు. పదేళ్లలో రాష్ట్ర అభివృద్ధిని బీఆర్ఎస్ గాలికి వదిలేసిందని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందని అన్నారు మంత్రి వివేక్. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పర్యటించారు మంత్రులు వివేక్, జూపల్లి కృష్ణారావు. ఏటీసీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కాంగ్రెస్ హయాంలోనే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ అవినీతితో సంక్షోభం ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. చెన్నూరులో త్వరలోనే బస్ డిపో ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నుంచి హైదరాబాద్ కు త్వరలో బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. భవిష్యత్తులో చెన్నూరు రూపురేఖలు మారుస్తానన్నారు. మిషన్ భగీరథ పేరుతో 62,000 కోట్లు బీఆర్ఎస్ మింగేసిందన్నారు మంత్రి. చెన్నూరులో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపామన్నారు. లారీలలో ఇసుక మాఫియా నడుస్తుండే మన ఈ చెన్నూరులో. నేను వచ్చిన తర్వాత ఈ ఇసుక మాఫియా బంద్ చేయడం జరిగింది. మన బస్ డిపో కూడా ఇక్కడ స్థాపించుదాం అనుకుంటే అక్కడ కూడా టీఆర్ఎస్ నాయకులు ఆ బస్ డిపో స్థలానికి కూడా గుచ్చుకోవడం జరిగింది. నేను త్వరలోనే దాంట్లో కఠినమైన చర్యలు తీసుకొని మన చెన్నూరు నియోజకవర్గానికి ఒక బస్ డిపో తీసుకొచ్చి మనకు ఇంకా ఎక్కువ బస్సులు పెట్టేలాగా మళ్ళా మొన్న ఇంకొక బస్ కావాలన్నారు. చెన్నూరు నుంచి హైదరాబాద్ పోవటానికి త్వరలోనే మీకు ఈ బస్ కూడా శాంక్షన్ అవుతుందని చెప్పి నా తరఫున మీ అందరికీ కూడా నేను బస్ భరోసా ఇప్పిస్తున్నాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం 17వ వార్డులో దేవాలయ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వంతో మాట్లాడి భూమి ఇప్పిస్తామన్నారు. ప్రజలు తనకు రుణపడి ఉండొద్దని, కేవలం ప్రేమ చూపిస్తే చాలని చెప్పారు. చెన్నూరులో 16వ వార్డులో 50 లక్షలతో ముద్రాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. ఎక్కువ నిధులు అయినా సరే భవనాన్ని మంచిగా కట్టుకుందామని చెప్పారు. ముదిరాజ్ కులస్తుల సమస్యలు ఏమున్నా తనతో చెప్పుకోవాలని, తప్పకుండా వాటిని పరిష్కరిస్తామని తెలిపారు వివేక్. ముదిరాజ్ సోదరులకు అందరు కూడా ఆ ప్రేమనే కంటిన్యూ చేయండి. నా మీద ఎప్పుడు ఏదున్నా కానీ సమస్య కులంది చెప్పండి, నేనున్నా, మీతోనుంటా, ఎప్పుడు కూడా మీతోనే కలిసి పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ, సో మన పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలని చెప్పి మన సోమన్పల్లిలో 250 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ కూడా స్థాపించడం జరుగుతుంది. వచ్చే సంవత్సరంలో మన పిల్లలు మంచిగా చదువుకోనికే ఆ అవకాశం కల్పించడం జరుగుతుంది. మీరు అందరు కూడా ఇంట్లో క్రమశిక్షణ, పిల్లలకు మెయిన్ క్రమశిక్షణ నేర్పించండి. క్రమశిక్షణ నేర్పిస్తే అన్ని సెట్ అవుతాయి. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్. నియోజకవర్గంలోని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు మంత్రి వివేక్. కోరికొలిచే వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతోంది కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం. జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం నాడు మొదలై 9 వారాల పాటు స్వామివారిని జాతర బ్రహ్మోత్సవాలు సాగనున్నాయి. ఇక స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 నెలల పాటు సాగే స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలకు 2 తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుండి సైతం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. మొదటి వారం స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలి రావడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లలో త్రాగునీరు, టాయిలెట్స్, ఆలయం నలువైపులా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆలయ చైర్మన్ గంగం నరసింహారెడ్డి తెలిపారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం, ఆ దేవాలయంలో గత డిసెంబర్ 14న కళ్యాణం జరిగింది. డిసెంబర్ 14న కళ్యాణం స్టార్ట్ అయి మార్చి ఎండింగ్ వరకు దాదాపుగా ఉగాది వరకు 3 నెలల పాటు ఈ జాతర జరుగుతుంది. ఈ జాతర కూడా తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా,
వివిధ భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. మల్లికార్జున స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలలో బోనాలు ఎత్తుకొని శివసత్తుల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కాగా గత సంవత్సరం జాతర బ్రహ్మోత్సవాలలాగే ఈ జాతర బ్రహ్మోత్సవాలలో సైతం జోగినీలు శివసత్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి స్వామివారి దర్శనం కల్పించాలని శివసత్తులు ఆలయ అధికారులను కోరుతున్నారు. కొమరవెల్లి మల్లన్న జాతరలో ట్రాఫిక్ సమస్య లేకుండా పర్యవేక్షిస్తున్నామన్నారు సిద్దిపేట సిపి సాధన రష్మి. వేలాది మంది భక్తులు వచ్చినా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామంటున్నారు సిపి. గతంలో పెద్దపట్నం సందర్భంగా భక్తులకు జరిగిన ఇబ్బందులపై రివ్యూ చేశామన్నారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు జరగవన్నారు. ప్రస్తుతం ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేదన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామంటున్నారు సిపి సాధన రష్మి. చాలా హెవీ క్రౌడ్స్ నిన్న ఈవినింగ్ నుంచే వస్తాం స్టార్ట్ అయినాయి. సో వాళ్ళ కోసం పోలీస్ తరఫున మెయిన్లీ పార్కింగ్ రిలేటెడ్ స్పెసిఫిక్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసి అలాట్ చేస్తాం జరిగింది. అలానే వెహికల్స్ కూడా నిన్న ఈవినింగ్ నుంచే ప్రాపర్గా పార్కింగ్ చేపిస్తాం జరిగింది. ఇలా పొద్దున్న నుంచి దర్శనం కోసం చాలా హెవీ క్రౌడ్, అలానే పట్నం అని వాళ్ళు చేస్తానికి కూడా చాలా హెవీ క్రౌడ్లో ఉన్నారు. వాళ్ళందరికీ ప్రాపర్ క్యూ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం అని ఆల్మోస్ట్ ఒక 400+ ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేస్తాం జరిగింది. ఈరోజు సిద్దిపేటలో మల్లన్న జాతరతో పాటు వేరే 9 అదర్ లొకేషన్స్లో కూడా జాతరలు జరుగుతున్నాయి. ఆ లొకేషన్స్ అన్నింటిలో కూడా ప్రాపర్ బందోబస్తు ఇస్తాం జరిగింది. పట్నాలు, గజ్జల లాగులు, శివసత్తుల ఆటలతో కొమరవెల్లిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులతో రద్దీ వాతావరణం నెలకొంది. బొమ్మెర పోతన అనువదించిన భాగవతాన్ని ఆధునిక తాళపత్రాల్లో ముద్రిస్తున్నారు. తెలుగు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరులో ప్రత్యేక మిషన్లతో ముద్రించి విద్యార్థులకు అందజేస్తున్నారు. తెలుగును ప్రపంచ దేశాలకు పరిచయం చేసేందుకు తాము ఒక ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు. ఇక పోతన రాసిన భాగవతాన్ని ఆధునిక ముద్రణ తీరుపైన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈయన వరంగల్ నీట్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు. హన్మకొండ జిల్లా కాజీపేట సిద్ధార్థ నగర్ కు చెందిన ఈయన పాఠశాల విద్యాభ్యాసంలో పోతన పద్యాలు చాలా బాగా పాడినట్లు చెప్తున్నారు. ఇంగ్లీష్ పై పిల్లలకు, తల్లిదండ్రులకు మోజు పెరగడంతో తెలుగు మరుగున పడిపోకుండా ఉండడం కోసం భాగవతంలోని 193 పద్యాలతో భాగవత ఆణిముత్యాలు బుక్ తయారు చేయించారు. పోతన మాత్యుని భాగవతాన్ని తాటాకులపై ప్రాసెస్ చేయించి పోతన రాసిన 307కు పైగా పద్యాలతో అప్పటి తాళపత్ర గ్రంథాలను పోలినట్లుగా బెంగళూరులో ప్రత్యేక మిషన్లతో ప్రింటింగ్ చేయించారు. పోతన పద్యాలు మరుగున పడకుండా ఉండడం కోసం తమ మిత్రులందరూ కలిసి అమెరికాలో స్థిరపడిన మరో మిత్రుడు మల్లిక్ పుచ్చా ఆధ్వర్యంలో పలికిడిది భాగవతమట ఆధునిక తాళపత్రాలపై ముద్రించి తెలుగుపై మక్కువ ఉన్నవారికి అందజేశామని చెప్తున్నారు పాండురంగారావు. పోతన గారు ఇచ్చినటువంటి సంపద చాలా అమూల్యమైనటువంటి సంపద. తాళపత్ర గ్రంథాలని మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి పిల్లల చేత ఇది కంఠస్థం చేయించి కాంపిటీషన్స్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటుంటాము. సో పిల్లల్లో మనం తీసుకుని వెళ్ళాలి. ది యంగ్ బాయ్స్, ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ లెర్న్ దీస్ ఇంపార్టెంట్ పద్యాలు అని కంఠస్థం చేస్తే వాళ్ళకి స్పిరిచువల్గా, ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. పోతన స్వగ్రామం బమ్మెరకు వెళ్లి వచ్చినట్లు పిల్లలందరూ తెలుగులో పద్యాలు చదివేందుకు చేస్తున్న ప్రయత్నం చాలా సంతోషం అనిపిస్తుందని పాండురంగారావు సతీమణి కోటీశ్వరి దేవి చెప్తున్నారు. సారు ఇవి తయారు చేశారనమాట, ఈ పద్యాలు అవి పోతన గారి అందరికి పిల్లలందరికీ చెప్పించాలని ప్రయత్నం అన్నమాట మాది. చాలా బాగా ఉంది. సారు చేసిన ఈ పద్యాలన్నీ పిల్లలందరికీ బాగా చదువుకుంటే మంచిగా ఉంటుందని మా ఉద్దేశం అన్నమాట. అందరికీ పంచాలని. పోతన రాసిన పద్యాలు భాగవతంను భావితరాలకు అందించడం కోసం తాము 100 గ్రంథాలను తయారు చేసినట్లు తెలిపారు ప్రొఫెసర్ పాండురంగారావు. అలాగే తెలుగు గొప్పతనం తెలిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గ్రామ యువత గంజాయి, డ్రగ్స్ సేవించకుండా కట్టుదిట్టమైన చర్యలతో జవాబుదారీ పాలనతో మార్గదర్శిగా నిలుస్తోంది జగిత్యాల జిల్లా బొమ్మెన కొత్త గ్రామ పంచాయతీ కమిటీ. కతలాపూర్ బొమ్మెన గ్రామంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కంకణం కట్టుకున్నారు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు. ఇక యువత ప్రాణాలకి రక్షణ కల్పిస్తున్నట్లుగా పాలకవర్గం మన్ననలు పొందుతోంది.
గతంలో గ్రామాల్లో బెల్ట్ షాపులతో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యేవి. సిటీలో దొరికే గంజాయి డ్రగ్స్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సులువుగా దొరుకుతున్నాయి. మత్తుకు బానిసలవుతున్న గ్రామ యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చెడుదారుల నుంచి మంచివైపు మళ్లించాలని జగిత్యాల జిల్లా ఖతలాపూర్ మండలం బొమ్మెన గ్రామ పంచాయతీ పాలక మండలి కట్టుదిట్టమైన ఆంక్షలు విధించింది. గ్రామ పాఠశాల దగ్గర కొందరు యువకులు తరచూ గంజాయి సేవించడం గ్రహించారు గ్రామ పాలకవర్గ సభ్యులు. గ్రామ యువకులను కంట్రోల్ చేయడానికి పాఠశాల ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రగ్స్ నిర్మూలనకు అలవాటు పడిన వారిని కంట్రోల్ చేయడంతో సమస్య పరిష్కారం కాదని, మత్తు పదార్థాలను విక్రయించే వారిని కంట్రోల్ చేయాలనే ఆలోచనతో గ్రామ పెద్దలతో సమాలోచన చేశారు పాలకవర్గ సభ్యులు. గ్రామంలో గంజాయి డ్రగ్స్ అమ్మిన వారికి 5 లక్షల రూపాయల జరిమానాతో పాటు వారి దుకాణాలను శాశ్వతంగా మూసివేయాలని తీర్మానించారు సభ్యులు. గంజాయి డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తులను పట్టించిన వారికి 2 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు పాలకవర్గ సభ్యులు. యువతలో చైతన్యం తీసుకురావాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ముందుకొచ్చారు. చాలా గొప్పనైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి గొప్పనైనటువంటి సంకల్పాలు మరెన్నో తీసుకోవాలి. ఇలాంటి విషయాన్ని ఆదర్శంగా తీసుకొని మరెన్నో గ్రామాలు ఇలాంటి చైతన్యమైనటువంటి విషయం పైన నడవాలని ఆశిస్తూ పిల్లలు చెడు అలవాటు పడుతుండ్రు. అలాగే ఈ చదువును పక్కన పెట్టి ఈ డ్రగ్స్కు దగ్గర అవుతుండ్రు. వాళ్ళ పిల్లలు ఖరాబ్ కాకుండా ముఖ్యంగా ఏంటంటే మా బొమ్మెన గ్రామంలో మొన్న నూతనంగా గెలిచినాం. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ అందరం కలిసి తీసుకున్న నిర్ణయం, ఈ డ్రగ్స్ అనేది మన బొమ్మెన గ్రామం కాదు, జిల్లా కాదు, మొత్తం రాష్ట్రం లెవెల్లో లేకుండా చేసి, అలాగే మా బొమ్మెన గ్రామాన్ని మొదటి స్థానంలో డ్రగ్స్ రహిత గ్రామంగా తీర్చిదిద్దామని మా పాలకవర్గ మండలి ఏకగ్రీవం తీర్మానం చేయడం జరిగింది. ఈ కఠిన తీర్మానాల అమలుతో పాటు మరోవైపు సమాంతరంగా గ్రామ యువతను చైతన్యపరుస్తూ వారిని క్రీడల వైపు దారి మళ్లిస్తున్నారు. చెడు మార్గాలకు వెళ్లకుండా ఉండేందుకు క్రికెట్, వాలీబాల్ పోటీలు, యువతులకు ముగ్గుల పోటీలు లాంటి కార్యక్రమాలు పాలక మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. గ్రామ యువతను కాపాడుకోవడానికి నూతన పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు గ్రామస్తులు. సర్పంచ్ గారు తీసుకున్న నిర్ణయం మా బొమ్మెన విలేజ్కి ఎంతో మంచిగా ఉంది. యువత ఖరాబ్ కాకుండా మంచి మార్గం నడుస్తేందుకు గంజాయి నిర్మూలన చేపట్టడం మా ఊరుకు ఎంతో శుభపరిమాణం. మన గ్రామంలో డ్రగ్స్ పట్టివేత గురించి మంచి నిర్ణయం తీసుకున్నారు. రేపు పిల్లల భవిష్యత్తు ఖరాబు కాకుండా భావితరాలకు ఉపయోగపడే విధంగా పిల్లలు ఎప్పుడు డ్రగ్స్కు ఆ దారిలో వెళ్ళకుండా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు పట్టించిన వారికి 2 లక్షల బహుమానం, అలాగే అమ్మిన వారికి, విక్రయించిన వారికి 5 లక్షల జరిమానా విధించడం అనేది జరిగింది. కంటిరెప్పల యువకులను కాపాడుకునే చర్యలను మిగతా గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిస్తున్నారు అభ్యుదయవాదులు. యువతను సన్మార్గంలో నడిపిస్తున్న బొమ్మెన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నారు అధికారులు. రామనామ స్మరణతో శ్రీరామకొండ మార్మోగింది. శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యం కోసం వేలాది భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. కోదండరాముడి పాద దర్శన భాగ్యం కోసం తప్పించే భక్తజనంతో ప్రతి అమావాస్య నాడు శ్రీరామకొండ కిటకిటలాడుతోంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో కోయిలకొండకు సమీపంలో శ్రీరామకొండ వెలసి ఉంది. రావణుడు అపహరించిన తర్వాత సీతమ్మను అన్వేషించే క్రమంలో రామకొండలో శ్రీరాముల వారు పాదం మోపినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీరామకొండ గుహలో పాదముద్రను చారిత్రక ఆధారంగా హిందువులు భావిస్తారు. గుహలో వెలిసిన శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యం కోసం అమావాస్య నాడు వేల సంఖ్యలో జనాలు తరలివస్తారు. తెల్లవారుజాము నుంచి రోజంతా భక్తజన సందోహంతో శ్రీరామకొండ జాతరను తలపిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచే కాక సుదూర ప్రాంతాల నుంచి రామకొండకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. రామకొండ దగ్గర కొలనులో నీటికి, వనమూలికలకు ఎంతో శక్తి ఉంటుందని భక్తుల విశ్వాసం. అరణ్యవాసంలో ఉండగా రాముల వారు సాక్షాత్తుగా వెలసిన ప్రాంతం కావడంతో రామకొండగా కీర్తింపబడుతోంది. హనుమంతుడు సంజీవని మోసుకెళ్తున్న సందర్భంలో మూలిక ఈ ప్రాంతంలో పడడం వల్ల రామకొండ అమృత సంజీవని కొండగా విరాజిల్లుతోంది. ఈ కొండపై నుంచి మూలికలను ఇంటికి తీసుకెళ్లి దైవంగా పూజిస్తారు. కోయిలకొండ మండల కేంద్రానికి సమీపంలో శ్రీరామకొండలో వెలిసిన సీతారామచంద్రమూర్తి కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్ధి. శ్రీరామకొండపై 2 కోనేరులు వెలియడంతో పాటు
విశేషమైన వనమూలికలు ఈ ప్రాంతంలో విస్తరించి ఉండడం మరో ప్రత్యేకత. ఏడాదిలో 12 అమావాస్య రోజుల్లో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వామివారి పాద దర్శనం, స్పర్శ దర్శనాలు, అభిషేకాలు నిర్వహిస్తారు. సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి కరెంట్ పోల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి స్పాట్లోనే చనిపోయాడు. మృతుడు మనోహర్గా గుర్తించారు. హుస్నాబాద్ పరిధిలోని కరీంనగర్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సమ్మక్క సారక్క తల్లులు సల్లంగా చూడాలని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శునకానికి నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. పెంపుడు కుక్క ఆరోగ్యం కుదుటపడాలని ఓ వ్యక్తి కుక్క పేరిట నిలువెత్తు బంగారం అమ్మవార్లకు సమర్పించి మొక్కు తీర్చుకున్నాడు. కాసర్ల రాజుకు చెందిన పెంపుడు కుక్క భైరవ గత నెల తీవ్ర అనారోగ్యం బారిన పడింది. ఇక ఆ సమయంలో కుక్క ఆరోగ్యం కుదుట పడితే నిలువెత్తు బంగారం సమర్పిస్తానని సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు మొక్కుకున్నాడు. ఇక మొక్కిన 2 రోజులకే భైరవకు ఆరోగ్యం కుదుట పడటంతో అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారని యజమాని రాజు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొందరిలో మరింత జోష్ కనబడుతోంది. డివిజన్లు స్వల్పంగా పెరగనుండటంతో కొత్తగా బరిలో దిగాలనుకునే వారికి ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పుడున్న డివిజన్ల కంటే మరో 5 లోపు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. జనాభా ప్రాతిపదికన కొత్త డివిజన్ల విభజన కానుంది. ఖమ్మంలో ఈసారి జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో అనేక మంది డివిజన్లలో సేవా కార్యక్రమాలు, పరిచయ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో కొంతమంది ఆశావాహులకు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం ఇప్పటికే కొన్ని చోట్ల సిట్టింగులకు స్థానాలు పదిలంగా ఉండగా కొన్ని డివిజన్లు కొత్తగా ఏర్పడడంతో కొత్త వారికి రాజకీయ ప్రస్థానం ప్రారంభించుకునేందుకు మార్గం సుగమం అయింది. ఖమ్మం నగరంలో డివిజన్ల సంఖ్య పెరగబోతుంది. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికలకు ముందే డివిజన్లలో మార్పులు చేర్పులు జరిపింది. రెండు 2016-2021లో ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికలు జరగ్గా అప్పటి జనాభా ఓటర్ల లెక్కల మేరకు నగరాన్ని 60 డివిజన్లుగా విభజించారు. అయితే దాదాపుగా 4.5 ఏళ్లలో ఖమ్మం నగరం అభివృద్ధి చెందడంతో పాటు జనాభా కూడా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 60 డివిజన్లతో ఉన్న ఖమ్మం నగరం విస్తరించడం, శివారు ప్రాంతాల్లో కాలనీలు ఏర్పడుతున్నాయి. కొన్ని డివిజన్లలో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం, మరికొన్నింట్లో తక్కువగా ఉండటంతో డివిజన్ల పరిధి క్రమపద్ధతిలో ఉంటేనే అభివృద్ధి పనులు, పౌర సేవలు వేగంగా అందించవచ్చనే భావనకు అధికారులు వచ్చారు. గత ఎన్నికల తర్వాత కొత్తగా వేల సంఖ్యలో ఓటర్ల పేర్లు నమోదయ్యాయి. ఖమ్మం పబ్లిక్ జనాభా సుమారుగా 4 లక్షల జనాభా, రోజు రద్దీగా ఉండే ప్రాంతం. జనాలకు సిటీకి రోజు సుమారుగా 2 లక్షల జనాభా వస్తూ పోతూ ఉంటారు. అదేవిధంగా జనాలు పెరుగుతున్న దృష్ట్యా, ఖమ్మం డెవలప్ అవుతున్న దృష్ట్యా రాబోయే రోజుల్లో గ్రేటర్ ఖమ్మం కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి డివిజన్లు పెంచి ప్రజలకి పరిపాలన సులభంగా ఉండాలనే ఉద్దేశంతో మేలో అయితే సులభంగా ఉంటుందని, అదేవిధంగా ఫిబ్రవరిలో ఎలక్షన్ జరిగితే మాత్రం ఏ అయితే 60 డివిజన్లు ఉన్నాయో 60 డివిజన్లో ఉన్న రిజర్వేషన్ ప్రకారం జనాప్రతి ప్రకారమే ఎలక్షన్ పోవాల్సి వస్తుంది. ఇది మేలో జరిగితే మాత్రం అదేవిధంగా అన్ని రిజర్వేషన్ల మార్పు ప్లస్ జనాలకి సౌకర్యంగా ఉండే విధంగా డివిజన్లు పెంచి ప్రజాపాలన సుముఖం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. 2021లో ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించారు. ప్రతి డివిజన్లో 5,000 ఓట్లు ప్రామాణికంగా నిర్ణయించారు. దాంతో 60 డివిజన్లు ఏర్పడ్డాయి. 20 డివిజన్లలో 5,000కు పైగా ఓటర్లతో ఎన్నికలు జరిగాయి. మొత్తం 2,81,387 మంది ఓటర్లు గుర్తింపు పొందారు. ఖమ్మం నగరంలోని ఓటర్ల గుర్తింపుపై వివాదం నెలకొనడంతో రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. అప్పటి నుంచి క్రమ పద్ధతిలో ఓటర్ల జాబితా పరిశీలన జరుగుతోంది. 2023 ప్రత్యేక డ్రైవ్లో 20,000కు పైగా ఓట్లు
పేరు తొలగించగా ఆ తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో 9 ఏళ్ల క్రితం ఓటు వేసిన వారి జాబితాలను పరిశీలించి వారిలో ఎంతమంది ఇప్పుడు ఖమ్మంలో ఓటు పొంది ఉన్నారనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వేలాది మంది ఓట్ల తొలగింపు తర్వాత ఇప్పటి వరకు ఖమ్మం నగరంలో 2,84,834 ఓట్లు గుర్తించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. భౌగోళికంగా సరిహద్దులు మారడం జరిగింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఖమ్మం నగరాన్ని లేదా ఖమ్మం కార్పొరేషన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు కదులుతుంది. అందులో భాగంగా ప్రభుత్వ పరంగా ఎటువంటి నిష్పక్షపాతంగా ప్రజలకి అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో వార్డుల పునర్విభజన జరిగి ఈ యొక్క త్వరలో మళ్ళా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఖమ్మం మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం కార్పొరేషన్పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఖమ్మం నగరంలో ఇప్పుడున్న 60 డివిజన్లలో 7 డివిజన్ల వరకు 5,000 పై నుంచి 8,000 జనాభా ఉన్నారు. ఒక్కో డివిజన్ 2 డివిజన్లుగా మార్పులు చేర్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. రానున్న ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలకు ముందే డివిజన్లు పునర్వ్యవస్థీకరించడంపై మంత్రి తుమ్మల ఆదేశాలు సూచనల మేరకు కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్య సీడీఎంఏకు లేఖ రాశారు. సీడీఎంఏ నుంచి ప్రభుత్వానికి నివేదిక పంపాల్సి ఉంటుంది. ఆపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేస్తే అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి వార్డు వారీగా జనాభా లెక్కింపు చేపడతారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో విపరీతమైన అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ గోలపాటి ఛానల్ కానీ ఇటు మరి ఏది చూసుకుంటే ఎటు పక్క చూసినా కానీ విపరీతమైన అభివృద్ధి చెందడం వల్ల పాపులేషన్ కూడా పెరుగుతున్నది. దానికి అనుగుణంగా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది పరిపాలన పరంగా. కాబట్టి సిడిఎం నుంచి మరి రాయడం జరిగింది ఇక్కడ ఖమ్మం కార్పొరేషన్ నుంచి. అవి రాగానే మరి దాని ప్రకారంగా అన్ని డివిజన్లు గతంలో చేసిన వాళ్ళు ఇష్టానురీతంగా చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇలా డివిజన్లని పెంచడం జరిగింది, డివిజన్లు మార్పులు చేర్పులు చేయడం జరిగింది. కానీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు రాజకీయ లబ్ధి అనేది మేము చూడటం లేదు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈసారి ఏదైతే మన డివిజన్లు పెంచే డీలిమిటేషన్ని ఒక మంచి పద్ధతిలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనికి ప్రతిపాదనలు కూడా మేము మంత్రి గారిని కోవడం జరిగింది. మంత్రి గారు సానుకూలంగా స్పందించారు. భవిష్యత్ ఎన్నికల నాటికి కొత్త డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దాంతో డివిజన్ల పునర్వ్యవస్థీకరణ జరిగితే డివిజన్ల సంఖ్య 60 నుంచి 65కు పెరిగే అవకాశం ఉందని కార్పొరేటర్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్.